సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉప సర్పంచ్ ధూమాల మహేష్ ఖండించారు. బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామ సర్పంచ్పై ఆధారాలు లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ వ్యాఖ్యలు మానుకొని అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం గతంలో సుమారు 80 లక్షల రూపాయల విలువ చేసే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పనులకు తీర్మానాలు ఇచ్చామని, ప్రస్తుతం వచ్చిన 8 లక్షల రూపాయల నిధులను పాలక మండలి ద్వారా చేపట్టాలనే తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ పనులు ఒకే పార్టీకి చెందిన వారే చేయాలనే నిబంధన ఎక్కడా లేదని, చట్ట ప్రకారం పాలక మండలికే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు వాస్తవం లేదని తెలియజేస్తా ఉన్నాము. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాము. మన రీసెంట్ గానే 60-70 లక్షల రూపాయలు పాత పెండింగ్ బిల్లు మీద తీర్మానాలు ఇచ్చినాము. దీని విషయంలో మా సర్పంచ్ గారి మీద అపమానాలు వేస్తే బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామానికి ఏ విషయాలైతే అభివృద్ధి చేయొచ్చో ఆ విషయాల్లో చాలా బాగా వర్క్ చేసినాము. ఇంకొకసారి మా సర్పంచ్ గారి మీద కానీ ఆ పార్టీ మీద కానీ ఎలాంటి విషయాల్లో కానీ ప్రలోభాలకు పెట్టే మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.